అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2024వ సంవత్సరంలో వైశాఖ మాసంలో మే 26వ తేదీ ఆదివారం రోజున సంకష్ట చతుర్థి వ్రతం అయితే జరుపుకుంటామండి. ఈ రోజున గణపతిని ఏ నామంతో పీఠంతో పూజించుకోవాలి, చంద్రునికి అర్ఘ్యం అంటే చంద్రోదయ సమయాలు ఆల్రెడీ క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో పూర్తి పూజా విధానం ఎలా చేయాలో నేను క్లియర్గా తెలియజేస్తాను. ఏదైనా సరే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక ఈ సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కనుక ఏదైనా సంకల్పం తీసుకొని మేము 3 నెలలు చేస్తామని లేదా 5 నెలలు చేస్తామని ఒక సంకల్పం పెట్టుకొని మీరు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే చాలా శీఘ్రంగా మీకు ఫలితం అనేది తెలుస్తుందండి. ఎందుకంటే నా పూర్తి అనుభవంతో చెప్తున్నాను. నేను ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని 3 సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తున్నానండి. నేను ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా నేను చేస్తూనే ఉంటానండి. ఏదైనా సరే మనకి అడ్డంకి వచ్చినప్పుడు ఆ నెల తప్పిస్తానే తప్ప మిగతా అన్ని నెలలు కూడా నేను సంకష్ట చతుర్థి వ్రతాన్ని అయితే నేను ఆచరిస్తానండి. నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను, పూర్తి పూజా విధానం, ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఏ విధి విధానాలు నియమాలు పాటించానో పూర్తిగా నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సంకష్టార చతుర్థి వ్రతానికి పాటించవలసిన నియమాలు వచ్చేసి ముఖ్యంగా మనము ఉదయం అయితే ముడుపు కట్టాలండి. ఉదయాన్నే గణపతికి ముడుపు అనేది కట్టుకొని గణపతి దగ్గర పెట్టుకొని తర్వాత సాయంత్రం ప్రదోష సమయంలో మీరు గణపతికి ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యంగా చేసి గణపతికి అయితే సమర్పించి తర్వాత చంద్రునికి అర్ఘ్యం అయితే ఇవ్వాలండి. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ముడుపు అనేది మొదటి నెలలోనే గణపతి దగ్గర పెట్టేసి మీరు ఎన్ని నెలలైతే సంకల్పం చేసుకున్నారో, అంటే మీరు 3 నెలలు కానీ 5 నెలలు కానీ మీరు అన్ని నెలలు సంకల్పం చేసుకున్నప్పుడు అన్ని నెలలు కూడా గణపతి దగ్గర ముడుపు అనేది పెట్టేసుకొని లాస్ట్ మంత్లో అయితే ఆ ముడుపును తీసుకొని పూజ అనేది చేస్తూ ఉంటారండి. అలా కూడా అయితే చేసుకుంటూ ఉండొచ్చు. అలా ఎందుకు నేను చేసుకోను అంటే ముడుపులోని బియ్యం అనేది మనం వేసినప్పుడు అందులో తమలపాకులు అనేవి పెడుతూ ఉంటామండి. దానివల్ల ఆ తమలపాకుల్లో ఉండేటువంటి తేమ అనేది బియ్యం మీద పడి బియ్యం అనేది బూజు వచ్చేసి మనకి పాడైపోతాయండి. మనం ఏదైనా సరే అలా జరుగుతున్నప్పుడు మనకి మంచిది కాదు అని అయితే అనుకుంటాం కదండి. నేనైతే ఆ విధమైన పద్ధతిలో అయితే చేయనండి. నేనైతే ఉదయం ముడుపు అనేది కట్టుకొని పూజ అనేది చేస్తాను. ముందుగా అయితే ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే ఏదైనా సరే ఒక ఎర్రటి కానీ లేదా పసుపు వస్త్రం అనేది తీసుకొని మనము పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవాలండి. 3 పిడికిళ్ళు బియ్యాన్ని, అలానే ఎండు ఖర్జూరాన్ని, అలానే తమలపాకుని, 2 వక్కలని, పుష్పంని, అలానే దక్షిణగా ఎంతో కొంత మీ శక్తికి తగినట్లు 11 రూపాయలు కానీ 51 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ 501 రూపాయలు ఇలా ఎంతో కొంత దక్షిణ అనేది పెట్టుకొని తర్వాత ఆ ముడుపు మీద మీరు చేతులు పెట్టి మీ యొక్క సంకల్పం అంటే మీ యొక్క కష్టం అయితే మీరు చెప్పుకోవాలండి. మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఎవరితో మాట్లాడకుండా మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ముడుపుకైతే మీరు 3 ముళ్ళు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ అనేది పెట్టుకొని గణపతి దగ్గర అయితే మీరు ముడుపు పెట్టుకోవాలండి. గణపతి దగ్గర ముడుపు పెట్టుకున్న తర్వాత మీరు లఘువుగా పూజ అనేది చేసుకోవాలండి. లఘువుగా అంటే మీరు పంచోపచార పూజ కానీ లేదా మీరు సింపుల్గా గణపతి దగ్గర దీపం అనేది పెట్టుకొని ధూపం అనేది వెలిగించుకొని తర్వాత మీరు హారతి అనేది ఇచ్చేసి ఉదయం అయితే పూజ ఇలా చేసుకోవాలండి. మీ దగ్గర కనుక గణపతి విగ్రహం కనుక ఉంటే గణపతి విగ్రహం పెట్టుకోవచ్చు. ఈ పూజలో మనం ప్రత్యేకంగా 2 గణపతులను అయితే పెట్టుకుంటామండి. ఒకటి వచ్చేసి ఆదిదేవుడు గణపతి అంటే పసుపుతో చిన్న గణపతిని అయితే చేసుకుంటామండి. తర్వాత సంకష్టార గణపతికి అయితే మనం పూజ చేసుకోవాలి. అదేంటండి 2 గణపతులకు చేస్తాము, మనం చేసేదే గణపతికి కదా. గణపతిలో మనకి చాలా రూపాలు అయితే ఉన్నాయండి. విఘ్న నివారకుడు ఆది గణపతి అంటే మనం చేసేటువంటి పూజలో మొట్టమొదటిగా మనం ఏదైనా కార్యం చేయాలి అంటే ముందుగా విఘ్న నివారకుడు గణపతికి అయితే పూజ చేయాలండి. ఈ గణపతికి పూజ చేయడం వలన మనం చేసేటువంటి పూజలో ఏదైనా సరే మనం తెలియక కొన్ని తప్పులు అనేటివి చేస్తూ ఉంటాము. ఈ తప్పులన్నిటినీ మనల్ని మన్నించి మన పూజకు మంచి ఫలితం అనేది ఈ గణపతి అయితే మనకి ప్రసాదిస్తారండి. అందుకని మనం ముందుగా అయితే పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఉదయాన్నే పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం ప్రదోష సమయంలో మీరు గణపతి దగ్గర ముడుపు తీసుకొని ముడుపులోని బియ్యాన్ని మీరు ఏదైనా సరే నైవేద్యంగా చేసుకోవాలండి. నేనైతే ఎప్పుడు కూడా బెల్లం పరమాన్నం అనేది లేదా బెల్లంతో పాయసం అనేది అందులో వేసిన బియ్యంతోనే నైవేద్యం అనేది చేసుకోవాలండి. ముడుపులో కూడా మీరు బియ్యం అనేది ఎక్కువ అయితే వేసుకోవద్దండి. మీరు ఎంతమంది తినగలరో అంటే ముడుపులో కట్టిన బియ్యాన్ని అయితే వేస్ట్ చేయకూడదు కాబట్టి కొద్దిగా బియ్యాన్ని కూడా మీరు ముడుపు అనేది కట్టుకోవచ్చండి. నా దగ్గర గణపతి విగ్రహం అయితే ఉందండి కాబట్టి నేను గణపతి
గణపతి విగ్రహానికి నేను అభిషేకాలు అటువే చేసుకున్నాను. తర్వాత పసుపుతో గణపతిని చేసుకొని గణపతికి నేను షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. మనకైతే ఇప్పుడైతే పూజా షాప్స్లో గణపతికి సంకష్టార గణపతి పుస్తకం అంటే మనకి 15 రూపాయలకైతే పుస్తకం అనేది దొరుకుతుందండి. మనకి దొరకకపోయినా సరే ఇప్పుడైతే ఆన్లైన్లో మనకి గూగుల్లో టైప్ చేసినా కూడా మనకి సంకష్టార చతుర్థి వ్రతం అయితే మనకి పూర్తి డీటెయిల్స్ తెలుగులో మంత్రాలన్నీ కూడా మనకి అందులో ఉంటాయండి. మనం వాటిని చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఇలాంటివన్నీ చేయలేమండి మాకు తెలియదు అనుకున్న వాళ్ళకి నేను ఒక అప్లికేషన్ అయితే చెప్తానండి. ఆ అప్లికేషన్ పేరు స్తోత్ర నిధి అని ఒక అప్లికేషన్ చెప్తానండి. ఆ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు తెలుగు అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు కావాలి అంటే కన్నడ కానీ తెలుగు కానీ ఏదైనా సరే అందులో ఉంటుంది. తెలుగు ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి ఏ పూజ కావాలన్నా సరే సంకష్టార చతుర్థినే కాదండి, లక్ష్మీ వ్రతం కానీ మంగళ గౌరీ వ్రతము కార్తీక పౌర్ణమిలో పూజ ప్రతిదీ కూడా మనకి అందులో అయితే ఉంటాయండి. వాటిని చూసుకుంటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా అయితే మనము పసుపుతో చేసిన గణపతికి పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజ అనేది చేసుకోవాలండి. నేనైతే అభిషేకం చేసుకున్నాను కాబట్టి అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా నేను పూజలో అయితే పెట్టుకున్నానండి. సంకష్టార చతుర్థి వ్రతంలో అయితే మనం ప్రత్యేకంగా గణపతికి గరికతో పూజ అనేది చేస్తూ ఉంటారండి. మీ గరిక కనుక దొరికితే మీరు గరికతో పూజ అనేది చేసుకోండి. లేకపోయినా పర్లేదండి, మీరు అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ పూజ అనేది చేసుకోవచ్చు. మనకైతే ఈ పుస్తకంలో అయితే కుడుములు కానివ్వండి, మోదకాలు ఇలా 9 రకాలు కానీ 21 రకాలు కానీ ఇలా మనకి చాలా రకాలుగా మనము గణపతి అంటే మనకి భోజన ప్రియుడు అని చెప్తారు కాబట్టి గణపతికి మనము ఎక్కువగా తిండి పదార్థాలు అయితే చేసి పెడుతూ ఉంటారండి. మీ శక్తి కొలది మీరు చేసుకొని పెట్టుకుంటాను అంటే మీరు గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. లేదండి మేము చేయలేము, మాకు శరీరం అంతగా సహకరించట్లేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీ శక్తి కొలది మీరు ముడుపులోని బియ్యాన్నే మీరు నైవేద్యంగా పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఏదైనా సరే తర్వాత మనం పసుపు గణపతికి పూజ అంతా అయిన తర్వాత మనం గణపతిని అయితే కదిలించాలండి. పసుపు గణపతిని అయితే కదిలించేసి మనం సంకష్టార గణపతికి అయితే పూజ చేసుకోవచ్చు. నా దగ్గర విగ్రహం ఉంది అని చెప్పాను కదండి, కాబట్టి విగ్రహంకి అయితే నేను పూజ తర్వాత గణపతికి మనము పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజ అనేది చేసుకున్న తర్వాత మనం గణపతికి మంగళహారతి అనేది ఇవ్వాలండి. తర్వాత మనము చంద్రోదయం వరకు అయితే వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఈ పూజ యొక్క మరొక ముఖ్య నియమం ఏంటంటే సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత చంద్రునికైతే మనం అర్ఘ్యం ఇవ్వాలండి. అర్ఘ్యం అంటే ఏం లేదండి, మనం ఒక చెమ్ములో నీళ్ళని తీసుకొని అందులో పుష్పాన్ని ఉంచుకొని మనం చంద్రుని చూస్తూ కింద నేల మీద ఒక ప్లేట్ని కానీ లేదా ఏదైనా ఒక చెట్టును పెట్టుకొని మనం ఆ నీళ్ళని కింద వదులుతూ మనం ఓం చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని మనం చంద్రునికి అలా 3 సార్లు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. తర్వాత మనము పూజ అంతా అయిన తర్వాత అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ గణపతి దగ్గర మనము మళ్ళీ మంగళహారతి అనేది ఇచ్చేసి మనము ఆ నైవేద్యాన్ని మన కుటుంబ సభ్యులు ఉపవాసం అనేది ఉండాలి కాబట్టి ఉపవాసం విరమించుకొని మనం ఆ నైవేద్యాన్ని అయితే స్వీకరించాలండి. ఈ విధంగా అయితే ప్రతి నెల కూడా సంకష్టార చతుర్థి వ్రతం అయితే ఆచరించాలండి. మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనము ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేసుకోవాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పకుండా మనము ఉపవాసం అనేది ఉండాలండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు పాలు పండ్లు అలాంటివి మీరు తీసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత సాయంత్రం మనము పూజ అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనము ఈ సంకష్టార చతుర్థి వ్రత కథ అనేది ఉంటుందండి. ఈ వ్రత కథ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఐకార్డ్స్లో పిన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇదండి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవ.